పట్టుకుంది పట్టుకుంది. మీరు కాస్త వాల్యూమ్ తగ్గిస్తారా? నువ్వు నీ చెవులు మూసుకోవచ్చు కదా. ఏంటిది అవి? పవర్ ఆఫ్ అటర్నీ పేపర్స్ ఇంతవరకు తన దగ్గరే ఉన్నాయి. అవి నీ చేతికి రానంత వరకు తనతో గొడవ పెట్టుకోకు. పడుకునే ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి. నొప్పి తగ్గుతుంది, అలాగే నిద్ర కూడా బాగా పడుతుంది. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. నాకెందుకు థ్యాంక్స్? ఈరోజు షోరూంలో మీరు నా సైడ్ మాట్లాడినందుకు, అలాగే మీరు నాకు ఇన్సల్ట్ జరగకుండా కాపాడినందుకు. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేసింది నీకోసం కాదు, నా కోసం చేశాను. నాకు తెలుసు మీరు ఇలాగే మాట్లాడతారని. మీరు ఎందుకు అలా చేశారు అంటే అందరూ దీని గురించి మాట్లాడకూడదు అని. ఇంత పెద్ద రాక్ స్టార్ కి బాస్ ఉందని తెలియకూడదు అని. ఓ, ట్యూబ్ లైట్ నుండి బల్బ్ గా మారిపోయావా? ఒకటేసారి నీకు మొత్తం అంతా అర్థమైంది. చూడు, ఈ థ్యాంక్స్ అవి వదిలే. ఒకవేళ నువ్వు నా కోసం ఏమైనా చేయాలనుకుంటే నాకు ఒక ఫేవర్ చేసి పెట్టు. ఏంటా ఫేవర్? అది ఈ గదిలో మొత్తం ఎన్ని కప్బోర్డ్స్ డ్రాస్ ఉన్నాయో నువ్వు ఓపెన్ చేయి. వాటన్నిటివి తాళాలు తీసి మర్చిపోకుండా నాకు ఇచ్చేయాలి. ఎందుకు? అది నేను వాటన్నిటికీ డూప్లికేట్ కీస్ తయారు చేయించాను. ఒకసారి నువ్వు బయటికి వెళ్ళిపోతూ ఉంటావు, అప్పుడు నాకు నా సామాన్లు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ నా దగ్గర కూడా ఇంకో తాళం చేయి ఉందనుకో, ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని. మీకు వీటన్నిటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఇక మీదట నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే మీకు అవసరం అయ్యే అన్ని సామాన్లను బయట పెట్టేసి వెళ్తాను. మీరేమీ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. నేను చెప్పేది వినండి, టెన్షన్ పడకండి, పడుకోండి. రేపు రిసెప్షన్ ఉంది కదా, బోల్డ్ అని పనులున్నాయి. ఏయ్, నేనే పని చేయను, నీకు అర్థమైందా? ఏదైనా చేయాలనుకుంటే నువ్వే చేసుకో, ఓకే? ఇలా చూడు, ఏ పనిలోనూ ఎలాంటి లోటు ఉండకూడదు. ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్, జస్ట్ లైక్ మై రాక్ కాన్సర్ట్. ఏం పర్వాలేదు, మీరు డెకరేటర్ ఇంకా క్యాటరింగ్ పనులు మాత్రం చూసుకోండి, మిగతావని నేను చూసుకుంటాను. లేదు లేదు లేదు, అసలు కుదరదు. నేను నా తల మీద అబద్ధపు నింద వేసుకోవాలనుకోవట్లేదు. అబద్ధపు నిందేంటి? ఎందుకంటే నువ్వు ఆ తర్వాత అంటావు కదా, నేను ఆ క్యాటరర్ దగ్గర, ఆ డెకరేటర్ దగ్గర కమిషన్ నొక్కేశానని. అందుకే నేనేం చేయను, ప్రస్తుతం ఈ టాబ్లెట్ వేసుకుంటానంతే. పని చేయకుండా ఉండడానికి మంచి వంక వెతుక్కున్నారు. పని నుంచి తప్పించుకోవడానికి కాదు, నిన్ను బిజీగా ఉంచడానికి. నేను అనుకున్న పనిని నువ్వు చేయనివ్వట్లేదు కదా, అందుకే నేను ఇలా చేయాల్సి వస్తుంది. తప్పకుండా సాధిస్తాను. ఇక చూడు, రేపు నేనేం చేస్తాను. రఘు, నాకు నువ్వు చేసే పని ఏమీ నచ్చడం లేదు. ఇదేంటి ఇలాంటి పూలు తీసుకొచ్చావు? రఘు, నువ్వు చాలా బాధ్యత గల మనిషివని నేను అనుకునేదాన్ని. మీ నమ్మకం ఒమ్ము కాదు నాన్నమ్మ గారు, నాకు బాధ్యత ఉంది. మీరు చెప్పండి, నేనేం చేయాలో. చేయడానికి ఏముంది? ఇదిగో ఈ పువ్వులు చూసావా? అవి నాకు కొంచెం కూడా నచ్చలేదు. తిప్పి పంపించేయండి. వీటికి బదులు నువ్వు ఫ్రెష్ పువ్వులు తీసుకురా, మంచి పువ్వులు. అలాగే నాన్నమ్మ గారు, నేను చూసుకుంటాను. ఓకే, ఇదిగో పూల బాయ్. అరే వైశాలి, నేను నీకు సామాన్ల లిస్ట్ ఒకటి ఇచ్చాను కదా, దాని సంగతి ఏమైంది? అమ్మమ్మ, నేను మర్చిపోయాను, ప్లీజ్ సారీ. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవు. అరే అన్నట్టు, నేను అసలు కార్డ్స్ పంచే పని ఎవరికి అప్పగించాను? అరే అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,